కొత్త కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతో నీకు పరిచయం ఏర్పడి ఇంట్లో ఉన్న బంధాలకి నువ్వు విలువనివ్వడం లేదు. ఒకప్పుడే అవని ఇంటి కోడలుగా ఎన్నో బాధ్యతలను చూసుకునేది, ఇంట్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చేసేది, ఇల్లంతా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నావు అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అవనిని. అప్పుడే అవని అయితే నేనే తప్పు చేయలేదని మీ దగ్గర నేను ఎలా నిరూపించుకోను అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే అక్షయ్ అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని వెళ్ళిపోతే మంచిది అని అక్షయ్ అంటాడు. ఆ గొంతులో ప్రాణం ఉండగా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్తే తప్పు చేసినట్టే కదా, అసలు నేనే తప్పు చేయలేదని త్వరలోనే మీరు తెలుసుకుంటారు. ఆ దేవుడే ఆ దారిని చూపిస్తాడు. నేను ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజున మీరు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటుంది అవని. అయితే రాముడంతటి వాడే సీతాదేవిని చాకలి మాట విని అడవుల పాలు చేశాడు. మీరు కూడా అలాగే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. కానీ నేను సీతాదేవిలాగా భర్త మాట జవదాటని సాధ్విలాగా తప్పు చేసిన దానిలాగా నేను వెళ్ళిపోను, ఎదురిస్తాను, నేను తప్పు చేయలేదని నిరూపిస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని అక్షయ్ షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత చక్రవర్తిని కలవడానికి, చక్రధర్ని కలవడానికి వస్తూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే చక్రధర్ అయితే ఇంట్లో ఉండడం తన తల్లిని అడుగుతూ ఉంటుంది. డాడీ ఇంట్లో లేడా అమ్మా అని అడుగుతూ ఉంటే ఇదేంటి పొద్దున్నే మీ డాడీని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా డాడీని చూడాలనిపించదా, రాకూడదా అని పల్లవి అంటూ ఉంటే మీ ఇద్దరు ఒక్కటవుతున్నారంటే ఎవరికో మూడిందని, ఎవరికొంపో ముంచుతున్నారని అర్థం అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి. ఇంతకీ డాడీ ఎక్కడా, నీ సోదంతా నేను వినలేను కానీ అని పల్లవి అంటూ ఉంటే ఆయన అదే అక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి. ఆ తర్వాత పల్లవి అయితే ఫామ్ హౌస్కి వస్తుంది. కానీ ఆ ఫామ్ హౌస్లోనే మీనాక్షిని బంధించి ఉంచుతాడు చక్రధర్. అయితే అప్పుడే మీనాక్షితో చక్రధర్ అంటూ ఉంటాడు, ఇన్నేళ్ల తర్వాత వచ్చి నా కుటుంబాన్ని, నా పరువు మర్యాదల్ని నువ్వు రోడ్డుపాలు చేస్తానంటే ఊరుకుంటాననుకుంటున్నావా మీనాక్షి అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని మీనాక్షి అయితే నేనేమి మీ మీద కక్ష సాధించాలని అనుకోవడం లేదు, ఒకవేళ కక్ష సాధించాలని అనుకుంటే అసలు ఎప్పుడూ మీ మీద నేను కక్ష సాధించాలి అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఇంతలో కారు సౌండ్ వినిపించి కిటికీలోంచి బయటికి చూస్తాడు చక్రధర్. అప్పుడే పల్లవి అయితే వస్తూ ఉంటుంది. పల్లవిని చూసి చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. పల్లవి ఏంటి ఇక్కడికి వచ్చింది అంటూ మీనాక్షి ఉన్న గదికి తలుపు వేసేసి చక్రధర్ బయటికి వస్తాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు డాడ్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని పల్లవి లోపలికి వస్తుంది. ఎక్కడ మీనాక్షిని చూసేస్తుందా పల్లవి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటుంది చక్రధర్తో, ఆ అవని రోజు రోజుకి నా గుట్టంతా కూడా తెలుసుకుంటుంది డాడ్, తనని తొందరగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి, ఇప్పుడే అక్షయ్కి అనుమానం పెరిగేలా చేద్దామనుకుంటున్నాను. ఆ భరత్ అనేవాడికి తనకి అక్రమ సంబంధం ఉందని నేను ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి, కొన్ని వీడియోస్ని క్రియేట్ చేసి చూపించబోతున్నాను అని పల్లవి అంటుంది. అవని అంటే నా కూతురే, భరత్ అంటే నా కొడుకు, అక్క తమ్ముళ్ళ మధ్య అక్రమ సంబంధం అంటగడతారా ఈ దుర్మార్గులు? లేదు, నా కూతురు జీవితాన్ని కాపాడాలి. ఆ రోజు నేను నీ తల్లిని కాదు, నువ్వు ఎవరికి కూడా నా గురించి చెప్పడానికి వీల్లేదని నా కూతురు చేత ఒట్టు వేయించుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటుంది మీనాక్షి. తర్వాత పల్లవి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకున్నా మీనాక్షి అయితే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పటికే పల్లవి అయితే అవని ఇలా ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఫోటోలు వీడియోలు చూపిస్తూ ఉంటుంది. ఫోటోలు వీడియోలు చూసి అందరూ అవనిని అనుమానిస్తారు, అవనిని తిడుతూ ఉంటారు.
ఇక కమల మాత్రం పల్లవితో అంటూ ఉంటాడు, నువ్వు మా వదిన్ని ఇంత అవమానిస్తావని అనుకోలేదు అని అంటూ ఉండగా అప్పుడే అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అవనిని చూసి అప్పుడే మీనాక్షి ఆపుతుంది. ఆగమ్మ, తప్పు చేసిన దానిలాగా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటూ మీనాక్షి అయితే అవనిని ఆపుతుంది. మీనాక్షిని చూసి అవని షాక్ అయిపోతూ అమ్మ అని అంటూ ఉంటే లోపలికి రా అని అంటూ వచ్చి ఇక పల్లవి దగ్గరికి వచ్చి, నా కూతురు మీద ఇంత పెద్ద నింద వేస్తావా, నీకెంత ధైర్యమే అంటూ చంప పగలగొడుతుంది పల్లవిని. అది ఎవరనుకుంటున్నావు? నాకు మీ నాన్నకి పుట్టిన బిడ్డ, మీ నాన్నకి నేను మొదటి భార్యని. ఎవరితోనైతే తనకి అక్రమ సంబంధాన్ని అంటగొట్టారో ఆ అక్రమ సంబంధం ఉన్న భరత్ ఎవరనుకుంటున్నావు? దాన్ని తోడబుట్టినవాడు. అక్క తమ్ముళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకుంటే అది అక్రమ సంబంధమని నీలాంటిది సృష్టిస్తే ఇలాంటి మూర్ఖుడు భార్య ఎలాంటిదో తెలుసుకోకుండా తన గుణగుణాలు కూడా అన్నీ తెలిసి కూడా దాన్ని అనుమానించాడు. ఇలాంటి మూర్ఖులు నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంతసేపు నా కూతురు లాంటి ప్రతివేతలకి ఇలాంటి నిందలే వస్తాయి అని మీనాక్షి అయితే పల్లవి చంప పగలగొట్టి గుండె పగిలే నిజాల్ని బయట పెడుతుంది. అవి విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అక్షయ్ అయితే అవని అంటే ఆమె చెప్పేది అని అనగానే అది నిజం, భరత్ ఎవరో కాదో నా తోడబుట్టిన నా తమ్ముడు, ఆమె నా కన్న తల్లి అని అంటూ ఉంటుంది అవని. ఇప్పటి వరకు నాకు తెలియని విషయం ఏంటంటే చక్రధర్ బాబాయి నా కన్న తండ్రి అని ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ ఉంటుంది అవని. అయితే ఇక నిజం తెలుసుకొని ఎంత తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటాడో అక్షయ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.